ఒలింపిక్స్ లో ఇండియాకు చేదు అనుభవం ఎదురైంది. 50 కేజీల విభాగం కుస్తీ పోటీలో వినేష్ పోగాట్ పై అనర్హత వేటు పడింది. 100 గ్రాముల అధిక బరువు ఉందని వినేష్ పోగాట్ పై ఒలింపిక్స్ అధికారులు అనర్హత వేటు వేశారు. ఓవర్ వెయిట్ తో వినేష్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే మహిళల 50 కేజీల విభాగంలో వినేష్ ఫైనల్ కి చేరిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో వినేష్ పై అనర్హత పడటం పతకం ఆశలు గల్లంతయ్యాయి. పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు చేదు అనుభవం ఎదురైంది. 50 కేజీల విభాగం కుస్తీ పోటీలో వినేష్ పోగాట్ పై అనర్హత వేటు పడింది. 100 గ్రాముల అధిక బరువు ఉందని వినేష్ పోగాట్ పై ఒలింపిక్స్ అధికారులు అనర్హత వేటు వేశారు. ఓవర్ వెయిట్ తో వినేష్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే మహిళల 50 కేజీల విభాగంలో వినేష్ ఫైనల్ కి చేరిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో వినేష్ పై అనర్హత పడటంతో పతకం ఆశలు గల్లంతయ్యాయి. పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, పారిస్ ఒలింపిక్స్ లో అంటే 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఇండియాకైతే చేదు అనుభవం ఎదురైంది. అంటే 50 కేజీలు ఉండాల్సిన వినేష్ పోగాట్ 100 గ్రాములు ఎక్స్ట్రా ఉండడం వల్ల తనపై అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇండియాకు షాక్ అని చెప్పాలి. వినేష్ పోగాట్ పై అనర్హత వేట్ పడిందని చెప్పాలి. 50 కిలోల వేట్ కంటే అదనంగా 100 గ్రాముల ఎక్కువ ఉందని కూడా ఒలింపిక్స్ సంబంధించిన వారు అనర్హత వేటు వేసిన చెప్పాలి. ఇక ఎంతో భారత్ ఈ రోజు అర్ధరాత్రి జరుగుతున్న ఫైనల్ 4 లో వినేష్ పోగాట్ ఎలాగైనా స్వర్ణం సాధిస్తుందని కూడా ఎదురు చూపులకు తలకిందు చేస్తూ అటు కీలక నిర్ణయం అయితే చెప్పాలి. ఇది అనర్హత వేటు పడంతో యావత్ భారతవని కూడా ఎంతో కొంత దుఃఖ సాధనలోకి మిగిలిపోయిందని కూడా చెప్పాలి. ఇక తొలి పోరులో నిన్న ప్రత్యర్థి సుసాకిని అటు 82 అంతర్జాతీయ మ్యాచ్ల్లో కూడా ఎంతో కీలకంగా పోరాడి విజయం సాధించిన సుసాకిని ఎంతో చిత్తు చేసిందని కూడా చెప్పాలి. అంతేకాకుండా సెమీస్ లో కూడా అటు క్యూబాకు చెందిన ప్లేయర్ రెజ్లర్ ని కూడా చేసి ఫైనల్ కి చేరింది. అయితే ఫైనల్లో ఎలాగైనా సరే విజయం సాధించి స్వర్ణం సాధిస్తుందని కూడా యావత్ భారతదేశం కూడా ఎదురు చూస్తున్న వేళ అనర్హత వేటుకు గురి కావడంతో కూడా ఒక్కసారిగా భారతదేశం అంతా కూడా అటు క్రీడా అభిమానులంతా కూడా ఎంతో దిగ్భ్రాంతికి కూడా లోనవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అటు ఇంతకు ముందే అటు పోగాట్ సంబంధించిన అటు బిజుభూషణ్ లైంగిక వేధింపుల నేపథ్యంలో ఎంతో రెజ్లర్లంతా కూడా ఒక్కతాటిగా వచ్చి పెద్ద ఎత్తున కూడా పోరాటం చేశారు. అప్పుడు అందరూ కూడా ఈ వినేష్ పోగాట్ కూడా మద్దతు తెలిపారు. అయితే ఎన్నో పోరాటాల తర్వాత అటు బిజుభూషణ్ ని ఒలింపిక్ అసోసియేషన్ నుంచి తప్పించిన నేపథ్యంలో ఒక్కసారిగా అంతర్జాతీయ పారిస్ ఒలింపిక్స్ లో జరుగుతున్న ఈ క్రీడల్లో రెజ్లర్ వినేష్ పోగాట్ ఎంతో కసిగా ఆడిందని చెప్పాలి. దేశానికి ఎలాగైనా పథకం తీసుకురావాలి, స్వర్ణం తీసుకురావాలి, తన సత్తా చూపించాలి అని కూడా ఎంతో కసితో ఆడిందని చెప్పాలి. ప్రతి ఒక్కరు నెటిజన్లు కూడా ఎంతో రెజ్లర్ వినేష్ పోగాట్ కూడా మద్దతు తెలిపిన విషయాలు మనం చూస్తున్నాము. నెటిజన్లు మొత్తం కూడా ఎంతో పెద్ద స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు సినీ ఇండస్ట్రీతో ఇటు సెలబ్రిటీలు కూడా వినేష్ పోగాట్ కి మద్దతు తెలిపారు. యావత్తు భారతవని కూడా వినేష్ పోగాట్ స్వర్ణం సాధించాలని కూడా ఎదురు చూసిన నేపథ్యంలో 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని కూడా అనర్హత వేటు వేయడం మాత్రము కొంత భారత్ కు షాక్ అని కూడా చెప్పాలి. సింధూరా. రైట్, థ్యాంక్ యూ మహేష్.